ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన ఫలితము. సువీరరాజు చరిత్ర. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని భార్య రూపవతి. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినాడు. భార్యతో అరణ్యమునకు పారిపోయాడు. ధనహీనుడై నర్మదా నది తీరంలో ఒక కుటీరము నిర్మించుకొని కందమూలలు పండ్లు తింటూ గడుపుచున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికనుకు జన్మ ఇచ్చింది. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుతున్నారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినాభివృద్ధి పొందుతూ ఉన్నారు. అతి గారాభంతో పెరుగుచుండెను. ఆ బాలికను చూచేవారికి కూడా కన్నుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటిగా ఉండెను. రోజులు గడిచే కొద్దీ ఆ బాలిక యుక్త వయసుకు వచ్చెను. ఒకరోజు వానప్రస్థుని కుమారుడు బాలికను చూసి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రలు అనుభవిస్తున్నాను. మా కష్టములు తొలగించుకొనుటకు నాకు కొంత ధనము ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి నీతో పెండ్లి చేస్తాను అని చెప్పాను. అంతటా ఆ ముని కుమారుడు తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవుటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి ధనప్రాప్తి సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికిచ్చి పెండ్లి చేసెను. నూతన దంపతులు ఇద్దరు అత్తవారింటికి వెళ్ళెను. అక్కడ మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతకు ముందు జరిగిన వృత్తాంతం చెప్పి భార్యతో సుఖాన్ని అనుభవిస్తూ ఉండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు. అలా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికకు జన్మనిచ్చినది. ఆ బిడ్డను కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనానికి అమ్మవచ్చునని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఒకానొక సాధు పుంగవుడు తపాది నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చెను. దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని, ఓయి, నీవెవరవు? నీ ముఖము వర్చస్సు చూస్తే రాజవంశీయందు జన్మించినట్లు ఉన్నావు. నీవి అరణ్యంలో భార్యాబిడ్డలతో నివసించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. సువీరుడు, మహానుభావ, నేను సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా నేను ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేమున్నది? పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం లేదు. అటులనే భార్య విమోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడినై ఈ కారడవిలో సకుటుంబంగా జీవిస్తున్నాను. నాకు 2 కుమార్తెలు. మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం తీసుకొని దానితో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రమైన పనిని చేశావు. ధర్మ సూక్ష్మము ఆలోచించక కన్యను అమ్ముకుంటివి. కన్యను విక్రయించడం మహాపాతకములో ఒకటి. కన్యను విక్రయించిన వారు అపిపత్రవన అను నరకమున పడి ఆ ద్రవ్యముతో దేవునకు పితృదేవతలకు ప్రీత్యర్థము ఏ వ్రతం చేసినను నశింతురు. అదీ కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అటులని కన్యను ధనమిచ్చి కొన్న పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమవుటమే కాక మహానరకమున అతను అనుభవించాలి. కన్య విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు చెప్పారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చేయును. అటుల చేసిన ఎడల గంగా స్నానము ఆచరించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుతావు. మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మాలు వలన
వచ్చే ఫలం ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతో సిరిసంపదలతో సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం అవకాశం చేతులారా జార విడుచుకుంటారా? ధనము బంగారం కలవారే ప్రస్తుత లోకంలో రాణింపగలరని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఇహపర సుఖములే గొప్ప సుఖములు. నా రెండవ కుమార్తెను కూడా నాకు కావాల్సినంత ధనం ఇచ్చిన వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను, కన్యాదానం మాత్రం చేయను అని ఖచ్చితంగా చెప్పేశాను. ఆ మాటలు విన్న సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాను. కొద్ది రోజులకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవన అను నరకములో పడవేసి అనేక బాధలు విధించారు. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమునందు సర్వసౌఖ్యములు అనుభవిస్తూ ఉన్నాడు. సువీరుడు చేసిన కన్య విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశముతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చారు. అంతటా శృతకీర్తి, నేను ఏనాడు ఇతరులకు అపకారము దాన ధర్మాలు చేశాను కానీ ఏనాడు ఏ తప్పు పనులు చేయలేదు, మరి నాకు ఈ దుర్గతి ఎలా వచ్చింది అని నిండు సభలో ఉన్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి అడిగాను. యమధర్మరాజు, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవు ఏ రోజు దురాచారము చేయలేదు. అయినను నీ వంశీయుడగు సువీరుడను రాజు తన జ్యేష్ఠ పుత్రికను ధనము కాసించి అమ్ముకొనెను. కన్యను అమ్మినందువల్ల పూర్వీకులు అటు మూడు తరములు వారు ఎంతటి పుణ్యాత్ములైనను నరకబాధలు అనుభవించక తప్పదు, నీచ జన్మ ఎత్తవలసిందే. నీవు పుణ్యాత్ముడివి, ధర్మాత్ముడివి అయినందువలన నీకొక ఉపాయం చెప్తాను. నీ వంశీయుడగు సువీరునకు మరి యొక్క కుమార్తె కలదు. ఆమె నర్మదా తీరమున తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటికి పోయి ఆ కన్యకు వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమందు కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళ్తారు. కార్తీక మాసంలో కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడు. పుత్రికా సంతానం లేనివాడు తన ధనముతో కన్యాదానం చేసినను లేక ఆ విధి విధములకు సహాయం చేసి వివాహం చేసినను కన్యాదాన ఫలము కలుగును. కావున నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పిన విధమును ఆచరించి నీ పితృగణము తరింతురు, పొయ్యి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్య కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో జరిగిన విషయం వివరించాడు. కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెకు కన్యాదానపూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకుని చూసి అతి వైభవంగా వివాహం చేసెను. అటులా కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్త తన పితృదేవతలతో కలిసి కొని స్వర్గంలోకి వెళ్ళెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమవుతాయి. వివాహ విషయములో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయువలనని దీక్ష పూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందుతాడు. శక్తి ఉండి కూడా చేయనివాడు నరకమునకు వెళ్తారు. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 13వ రోజు పారాయణం సమాప్తం.